పాకిస్తాన్ గగ్గోలు పెడుతుంది. సార్ దేశంలో ప్రతిరోజు విడాకులు, భర్తల కిడ్నాప్లు, హత్యలు సర్వసాధారణంగా అయిపోయే పరిస్థితి. ఒక ఆయన అయితే పాలాభిషేకాలు చేయించుకుంటున్నాడు. ఏంటి వింత పరిస్థితి? రాజానగరంలో ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవడం. అవునండి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఇప్పుడు రాజా సోనం ఒక ఇష్యూ నుంచి, అదే మేఘాలయ మర్డర్ కేసు ఇష్యూ నుంచి ఇది ఎప్పుడు వస్తుంది. బెంగళూరులో ఒక టెక్ ఆయన ఆత్మహత్య చేసుకోవడం, నిన్న రాజానగరంలో ఒక ఆయన గొడవలాడుకుని 40 సంవత్సరాల వయసు ఉండగా ఆయన ఆత్మహత్య చేసుకోవడం. అదేవిధంగా నిన్న పెద్ద విషయం ఏంటంటే అస్సాంలో ఆయన విడాకులు వచ్చిన తర్వాత భార్యతో ఆయన 40 లీటర్ల పాలు తెచ్చుకుని ఏదో దేవుడికి పాలాభిషేకం చేయలేదండి, తనకు తాను పాలాభిషేకం చేస్తున్నాడు, నేను మరో జన్మిస్తాను అని. ఆయన చెప్పేది ఏంటంటే ఆవిడ భార్య రిపోర్టెడ్లో ఆయన అనేది ఏంటంటే ఈ భార్య ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఆవిడ ఒకసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ నా పిల్లోడు కోసం తల్లి కావాల్సిందని నేను యాక్సెప్ట్ చేశాను, మళ్ళీ రెండోసారి జరిగింది, ఇంకా నేను తట్టుకోలేను అని విడాకులకు అప్లై చేస్తే విడాకులు వచ్చినందుకు ఆయన సంతోషం పడిపోతూ తనకు తాను 40 లీటర్లతో పాలాభిషేకం చేసుకున్నాడంటే అస్సాంలో. అది పెద్ద రిపోర్ట్ అయింది. అసలు ఏం జరుగుతుందండి భారతదేశంలో? భారతదేశం అంటే కుటుంబ వ్యవస్థ, భారతదేశం అంటే భార్యాభర్తల వైవాహిక సంబంధానికి ఒక అద్భుతమైన పవిత్రత ఉండేదే భారతదేశ సంస్కృతి, భారతదేశ రామాయణం, మహాభారతాలు ఇవన్నీ మనకు చెప్తుందండి. ద్రౌపదిని ఒక్కసారి ఒక కీచకుడు సైంధవుడు ఎలా చేశారో మనం చూడొచ్చు. అదేవిధంగా కొలువులో ఏం జరిగిందో చూసి శ్రీకృష్ణుడు లాస్ట్ మెసేజ్ ఇస్తాడు, స్త్రీ జోలికి వస్తే ఒక అద్భుతమైన వైవాహిక బంధం ఉంటుంది పాండవులకి ద్రౌపదికి. అదేవిధంగా రామ సీత వాళ్ళు ఫిజికల్గా ఎప్పుడు ఉండరు, భౌతికంగా లేకపోయినా ఒక వైవాహిక బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటే రామ సీతల్లా ఉండాలని ఆశీర్వదిస్తారండి. ఇంతటి కుటుంబ వ్యవస్థ, ఇంతటి వైవాహిక బంధం ఏమవుతుంది? అసలు భార్యలు భర్తలను చంపడం ఏంటి? అసలు భార్యలను భర్తలు చంపడం కాదు, భర్తలు కూడా భార్యలను చంపుతారు. ఆ న్యూస్ కంటే ఎక్కువ ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు దీన్ని. సోషల్ మీడియాలో హైలైట్ ఏంటంటే మన భారతదేశంలో భర్త భార్యని హింసించడం అనేది నేరమైన సామాజికంగా యాక్సెప్టెన్స్ ఉంటుంది, దాన్ని పెద్ద హైలైట్ చేయరు సోషల్ మీడియాలో. కానీ భార్య భర్తను చంపింది అనేది చాలా పెద్ద న్యూస్, ఎందుకంటే అలా ఎప్పుడు జరగదు కాబట్టి. కానీ భర్త భార్యను చంపింది అనేది చాలా పెద్ద న్యూస్ అయినా దాన్ని హైలైట్ చేయడం లేదు. రెండూ జరుగుతున్నాయండి. భర్తలు చంపుతున్నారు, భర్తలు భార్యలను చంపుతున్నారు. ఎక్కువగా చెప్పాలంటే భర్తలే భార్యల్ని హింసించి కేసులే 90% ఉంటాయి, 10% కూడా ఒక 5% అనేది ఇవి ఉంటాయి. ఇది ఏంటంటే ఒక వికృత చేష్ట. భర్తలు చంపినా, భర్తల భార్యలను చంపినా వివాహ బంధం పలుచనైపోతుంది, వివాహ బంధం బలహీనమైపోతుంది. భారత సంస్కృతికి పెను ప్రమాదం ఉంది. భారత కుటుంబ వ్యవస్థ అంటే భారత సంస్కృతికి మూలమైన భారత కుటుంబ వ్యవస్థ ప్రమాదంలో ఉంది అని అర్థం. అసలు దేనికి కారణం ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి అనేది ఒకటైతే భారతదేశంలో కూడా ఆర్థికంగా సెక్యులర్ అంటే ఫ్యామిలీలు, సంయుక్త ఫ్యామిలీలు విడిపోవడం అనేది ఒకటి, తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఒకటి, భారతదేశంలో విలువలు తగ్గిపోవడం. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఎవరైనా స్కూల్లో రామాయణం బోధిద్దాం, రామ సీతల కోసం మాట్లాడదామంటే సెక్యులరిజం మాట్లాడడం, ఇది ఒక పెద్ద వివాదం చేయడం. ఎవరైనా కాదు, ముందు వివాదం చేయడం. పిల్లలకి రామ సీతలు అంటే ఎవరో తెలియని పిల్లలు ఈరోజు ఇండియాలో ఉన్నారంటే తెలియదు. ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరంటే కూడా చెప్పలేని పరిస్థితి. అమెరికా ఫాదర్ ఆఫ్ నేషన్ అని చెప్తారు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటేనండి, అసలు భారతదేశాన్ని ఎవరు డిస్కవర్ చేశారంటే 1498లో వాస్కో డి గామా డిస్కవర్ చేశారని ఇంటర్నెట్లో చూసి భారతదేశం 1498లో పుట్టిందంటారు వీళ్ళు. అంటే ఒక 600 సంవత్సరాల క్రితమే పుట్టిందంటారు. ఇప్పుడు జనరేషన్ స్కూల్ పిల్లలు చాలామంది 80% స్కూల్ పిల్లలు ఇలాగా మాట్లాడతారు. 10,000 సంవత్సరాల సాంస్కృతిక ఇంత లోతైన వేర్లుంటే భారతదేశాన్ని డిస్కవర్ చేసింది వాస్కో డి గామా అంటే 1498 అంట. అది ఇంటర్నెట్ అనమాట ప్రభావం. ఇలా భారత సంస్కృతి పలసనైపోతుందండి. భారత కుటుంబ వ్యవస్థ వైవాహిక బంధాలు పోతుంది. చిన్న కష్టం వస్తే ఓపిక పట్టే తత్వం లేదు, అద్భుతమైన పేషెన్స్ ఉండాలండి. గర్భవతిగా ఉన్న సీత 2 పిల్లలను కని అడవులో 14 సంవత్సరాల పిల్లలను పెంచి మళ్ళీ భర్తకు అప్పచెప్పింది రాముడి మీద ప్రేమ అనేది కాదు, కుటుంబ వ్యవస్థ మీద ప్రేమ. అందుకే సీతారాములు ఉంటారు. ద్రౌపది చూడండి కుటుంబ వ్యవస్థలు ఎలా ఉంటాయో, ఒక సతీ అనసూయ, అత్రి, కుటుంబం అని చూడండి ఎలా ఉంటుందో భారతదేశం. ఒక విస్తృతమైన బంధం. అంబేద్కర్ జీవితం చూస్తే ఆ ఫ్యామిలీలో, గాంధీ ఆ ఫ్యామిలీలో, ఆ తల్లి జిజియాబాయి, శివాజీ, ఓకే, మహారాణా ప్రతాప, ఎక్కడైనా చూడండి అశోకుడి నుంచి ఆ తల్లి ఎలా పెంచుతో అశోకుడిని చూడండి. ఈరోజు ఈ బంధం ఏమవుతుంది? పిల్లల బంధాలు ఎందుకు వదిలేస్తున్నారు? భర్తలను భార్యలు చంపడం ఏంటి? భయపడిపోతున్నారు. వివాహం అంటే భయం వేస్తుందని నిన్న ఒక హీరోయిన్ స్టేట్మెంట్ ఇచ్చింది, శృతి హాసన్, కమల్ హాసన్ కూతురు. వివాహం అంటే భయం అని. అది కూడా మనం తప్పుపట్టలేం. వివాహం అంటే ఎందుకు భయపడుతున్నారు?
అసలు దీనికి ఏ కారణం ఎలా ఉన్నా దీనికి పరిష్కారాలు మాట్లాడితే ఒకటేనండి. నేనైతే ఒకటే చెప్తాను, మళ్ళీ భారత సంస్కృతి విలువలు చెప్పే రామాయణ మహాభారతాలను బోధించండి. తర్వాత క్రిస్టియన్స్ అయితే 10 కమాండ్మెంట్స్ని బోధించండి. ముస్లిమ్స్ అయితే ఖురాన్లో ఉన్నదాన్ని బోధించండి. గాంధీ చెప్పినట్టు ఏ మతంలో ఉంటే ఆ మతాన్ని మీరు ఫాలో అవ్వండి. కుటుంబ విలువలను బోధించండి. ఓకే, ఈ విధంగా బోధించి విద్యా వ్యవస్థలో ఈ విలువలను బోధించేటట్టు చేయండి. ప్రతి ఫ్యామిలీలో తల్లి తండ్రులు పిల్లల కోసం బతకడం నేర్చుకోండి. మీకోసం మీరు కాదండి, పిల్లల కోసం మాట్లాడండి. మీరు పిల్లల్ని కనిన తర్వాత వాళ్ళని రోడ్డు మీదకు వదిలేసే హక్కు స్వేచ్ఛ భార్యాభర్తలకి ఉండదు. మీ యొక్క కోరికల్ని మీ యొక్క కష్టాల్ని అణుచుకోవడం ఒకటే అనేది భారతీయ కుటుంబం ఇచ్చిన మెసేజ్. ఆ మెసేజ్ని మనం ఫాలో అవుతే అది చక్కటి పరిష్కారం అండి. సరే, రాజాసింగ్ కొత్త హిందూ పార్టీ ఈటల ఎంట్రీ